ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత మంత్రులు చంద్రబాబు రాజకీయ జీవితం, పవన్ కళ్యాణ్ బర్త్డే అంశాలను ప్రస్తావించారు. సెప్టెంబర్ 1వ తేదీకి చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు అవుతుందని మంత్రి రామానాయుడు ప్రస్తావించారు. వెంటనే మంత్రులు చంద్రబాబుకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రవేశపెట్టిన శ్రమదానం, జన్మభూమి, ఆకస్మిక తనిఖీలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినమని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. పవన్ కు ముందస్తుగా మంత్రివర్గం శుభాకాంక్షలు తెలిపింది. వెంటనే స్పందించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను దూరంగా ఉంటారని, బహుశా ఆ రోజు ఆయన తనకు కూడా అందుబాటులో ఉండరేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే ఈ నెల 30న జరిగే వన మహోత్సవంలో మంత్రులంతా పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాదు కేబినెట్ భేటీ ఎజెండాలోని అంశాలు ముందుగానే న్యూస్ ఛానల్ కు తెలుస్తున్నాయన్నారు చంద్రబాబు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు, ఓటాన్ అకౌంట్ వివరాలు కూడా ముందుగానే లీక్ అయ్యాయని కొందరు మంత్రులు ప్రస్తావించారు. ఇలా కీలకమైన సమాచారం ఎలా బయటకు వెళ్తుందని, కొన్ని శాఖల్లో ఇంకా పాత వాసనలు పోలేదని, క్రమశిక్షణ అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు వివాదాల్లోకి వెళ్తున్నారని, అధికారం ఉందనే గర్వం సరికాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి సహించేది లేదని, ఎంతో కష్టపడి ఒక్క ఇటుక పేర్చుకుంటూ తెచ్చుకున్న మంచి పేరును కొందరు చెరగొడుతున్నారని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదన్నారు. మంత్రులు అప్రమత్తంగా ఉంటూ జిల్లాలోని ఎమ్మెల్యేలను కూడా గైడ్ చేయాలని సూచించారు. వివాదాలు, పరివర్తన సరిగ్గా లేని ఎమ్మెల్యేలను తాను పిలిచి మాట్లాడతానన్నారు. అంతేకాదు మంత్రులకు 100 రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్నారు చంద్రబాబు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీలు, టీడీపీలు చేరడం పైన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి ఎవరొచ్చినా తమ పదవులకు రాజీనామా చేసి రావాలన్నారు. అది కూడా పదవులకు రాజీనామా చేస్తే వారి వ్యక్తిత్వాలను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీడీపీ బలోపేతం కోసం ఎవరి అవసరమైనా ఉందనుకుంటే వారిని తీసుకుంటామన్నారు. పార్టీలోకి రావాలనుకుంటున్న నేతల నియోజకవర్గాలు, స్థానిక టీడీపీ నేతల మనోగతాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.